టీఆర్ స్టంట్లు ఇలా ఉంటాయి మామ. తనూజ బూతులు తిట్టిందంట. తనూజ బూతులు ఎక్కడ తిట్టింది నాయన? మీరు తనూజ బూతులు తిట్టిన వీడియో నాకు మాత్రం ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయండి. నాది మన బీబీ తెలుగు. దాంట్లో మీరు షేర్ చేస్తే నేను నా ఛానల్ డిలీట్ చేసుకుంటా. ఓకేనా? ఎక్కడ తిట్టింది తనూజ బూతులు? ఇంకా మాట్లాడేటప్పుడు బిగ్ బాస్ వాళ్ళు కొంచెం మ్యూట్ చేశారంటే ఇంకా బూతులు తిట్టేసినట్టేనా? ఇంకా అందరి మీద అదే. ఇంకా రివ్యూవర్స్ ఎలా ఉన్నారంటే, రివ్యూవర్స్ అయినా కానీ పిఆర్లు అయినా కానీ ఎలాగైనా తనూజని బ్యాట్ చేయాలా. ఓటింగ్ లో టాప్ లో ఉంది కదా, బ్యాట్ చేయకపోతే ఎలాగా? బ్యాట్ చేయాలా, విన్నర్ రేస్ నుంచి తగ్గించాలా. అయ్యా ఒక్కటి చెప్తున్నా, మీకు నచ్చిన వాళ్ళకి మీరు భజన చేసుకున్న ఒక పక్క నేను చెప్తానే ఉన్నా కదా. ఎక్కడ తిట్టింది తనూజ బూతులు? తనూజ బూతులు తిట్టితే అందరికంటే గట్టిగా ప్రశ్నించేది నేనే. ఓకేనా? ఫస్ట్ ప్రశ్నించేది నేనే. తనూజ అయితే బూతులు తిట్టలేదు. తిట్టకుండా తిట్టింది అంటే మాత్రం బాగోదు. ఇది నా వార్నింగ్. ఓకేనా? ఓటింగ్ లో మామ చాలా అంటే చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? టాప్ లో తనూజ అంటున్నారు, కాసేపు డెమాన్ అంటున్నారు. దాని గురించి మాట్లాడుకుందాము. ఆ తర్వాత టికెట్ టు ఫినాలే రోజులో సుమన్ శెట్టి గారితో ఆడిన గేమ్ లో తనూజ ఓడిపోయిందని ఒక రూమర్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. తనూజ నిజంగా ఓడిపోయిందా? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తనూజ గెలిచిందని నేను అనుకుంటున్నాను. బట్ 90% తనూజ గెలిచింది. 10% అయితే సుమన్ శెట్టి గారు అని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? సుమన్ శెట్టి గారితో ఆడిన బాల్ టాస్క్ లో తనూజ ఓడిపోయిందని మీరు అనుకుంటున్నారా? దాని గురించి మీరు చెప్పండి ఫస్ట్. ఆ తర్వాత మామ ఓటింగ్ లో పెను మార్పులు అయితే జరిగినాయి. ఓకేనా? ఫస్ట్ పొజిషన్ లో అయితే తనూజానే ఉంది. తనూజాని బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరని నిరూపించుకుంది. ఆర్మీ పవన్ కళ్యాణ్ లేడు ఇప్పుడు. ఓకేనా? ఓటింగ్ లో తనూజాకి బీభత్సమైన ఓటింగ్ పడుతుంది. ఆ తర్వాత డిమాన్ కూడా సూపర్ ఓటింగ్ పడుతుంది. ఇంత ఓటింగ్ డిమాండ్ పడుతుందని నేనైతే అనుకోలేదు మామ. నిజం చెప్తున్నా కదా. అంటే కొంచెం ఈ మధ్య కొంచెం డబల్ స్టాండర్డ్ గా ఉంటున్నాడు, మర్చిపోతున్నాడు అన్ని, కొంచెం మతిమరుపుగా ఉంది. అయినా కానీ మంచి ఓటింగే పడుతుంది. డిమాండ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. నెంబర్ 3 సంజనా గారు ఉన్నారు. సంజనా గారికి మంచి ఓటింగే పడుతుంది. అయ్యా ఆల్మోస్ట్ సంజనా గారిని టాప్ 5 లో కూర్చోబెట్టేశారు. ఓకేనా? ఈ మధ్య వచ్చిన ఇష్యూస్ లో రీతు అండ్ సంజన వాళ్ళకు వచ్చిన ఇష్యూస్ లో అయినా కానీ అందరూ టార్గెట్ చేసి కొంచెం టార్గెట్ అయితే పడ్డారు. బిగ్ బాస్ వాళ్ళు టార్గెట్ చేశారు. హౌస్ మేట్స్ కూడా మొన్న ఇచ్చారు చూసారా, హౌస్ లో ఎవరుంటానికి మీకు ఇష్టం లేదంటే ఆల్మోస్ట్ అందరూ సంజనా గారి పేరు చెప్పాడు. అక్కడ సంజనా గారికి అయితే సింపతి అయితే వర్కౌట్ అయింది. సంజనా గారు అయితే థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. నెంబర్ 4 భరణి గారికి ఫ్యామిలీ ఓటింగ్స్ అయితే పడుతున్నాయి. ఓకేనా? పర్లేదు, బాగానే గేమ్ ఆడుతున్నాడు అని అందరూ ఫీల్ అవుతున్నారు. భరణి గారికి మంచి ఓటింగ్ పడుతుంది. ఆ తర్వాత రీతు ఓటింగ్ పడిపోవడానికి కారణం రీతునే. ఓకేనా? సంజన గారి ఇష్యూలో సంజన గారు రీతుకు సారీ చెప్పారు. ఓకేనా? అంటే పక్కన కూర్చున్నారు, దానికి సారీ చెప్పారు. కానీ రీతు అయితే సంజన గారికి పతివ్రత శిరోమణి అని చూసారా, దానికైతే సారీ చెప్పలేదు. అందువల్ల రీతుకి అయితే ఓటింగ్ కొంచెం డ్రాప్ అయితే అయ్యింది. ఓకేనా? లాస్ట్ లో అయితే సుమన్ శెట్టి గారు ఉన్నారయ్యా. సుమన్ శెట్టి గారు ఓటింగ్ పడిపోవడానికి కారణం సుమన్ శెట్టి గారే. ఓకేనా? ఆయన నామినేషన్స్ పాయింట్లు తుప్పాస్ట్ పాయింట్లు చెప్తాడు. అందువల్ల సుమన్ శెట్టి గారు అయితే ఆల్మోస్ట్ లాస్ట్ లో ఉన్నారు. ఈ వారం మీరు సుమన్ శెట్టి గారు వెళ్ళాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ లో తెలపండి. ఓటింగ్ ఆర్డర్ అయితే ఇలా ఉంది మామ. తనూజ టాప్ లోనే ఉంది. నెంబర్ 1 పొజిషన్ లో తనూజని బీట్ ఎవరూ చేయలేదు. అందరూ డెమాన్ ఏమైనా బీట్ చేశాడేమో అంటున్నారు, కానీ డెమాన్ అయితే బీట్ చేయలేదు. ఓకేనా? తనూజ బూతులు తిట్టిందని మీరు నిరూపిస్తే చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఛానల్ డిలీట్ చేసుకుంటా. ఓకేనా? నాకు మన బీబీ తెలుగు నాది ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఓకేనా? అందులో మీరు నాకు సెండ్ చేయండి. ఖచ్చితంగా మామ నాకు నిజం అనిపిస్తే ఛానల్ డిలీట్ చేసుకుంటా, మీ ముందే డిలీట్ చేస్తా. ఓకేనా? అది మామ. నెంబర్ 1 తనూజ అయితే బూతులు తిట్టలేదు. బాటంలో అయితే సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఎవరు వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి, చూద్దాం.